అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తాకొచ్చిందిలే బుల్బుల్ పిచ్చా. ఇక వీళ్ళు అనుకున్నదొక్కటి అయింది ఒకటిలా. ఇక సారే రావాలి కారే రావాలి. కేసీఆర్ సార్ మళ్ళొస్తాడు. ఇక కేటీఆర్ సార్ అయితే హసబ్ కితాబ్ చేస్తాం, వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా మళ్ళొక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది, ఐసా పైసా అట్లా ఇట్లా అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇప్పుడైతే ఏమైందో ఎరికేనా, బిగ్గు షాకే తలిగిందుల్లా. నిజముల్లా నేను చెప్పే ముచ్చటింటే మీరు కూడా ఓ నిజమా అని నోరెళ్ళ పెట్టి చూడాల్సిందే. ఆ పార్టీకి సంబంధించినటువంటి 3 మాజీ ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసిండట. గువ్వల బాలరాజ్ తోటి పాటు మళ్ళొక 2 అయితే రాజీనామానైతే చేసిండనే ముచ్చటైతే మనకైతే తెలుస్తున్నదిలా. ఇక కేసీఆర్ కు పంపించినట వాళ్ళు రాసినటువంటి రాజీనామా లేక గువ్వల బాలరాజు బీజేపీలోకి అయితే ఈ నెల 9వ తారీఖునైతే షరీక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ కు టచ్ లకు పోయిండట, ఫోన్ టచ్ లకు. మరి ఇది నిజమా అబద్ధమా 9వ తారీఖు అయితే తప్పకుండా తెలుస్తుందిలా. తాజాగా గువ్వల బాలరాజ్ సార్ మాట్లాడినటువంటి ఒక కార్యకర్త తోటి ఫోన్ ఉన్నది కదా, ఫోను ఆడియో కూడా లీక్ అయిందిలా. అయితే ఫోన్ కాల్ బీఆర్ఎస్ పార్టీని అయితే బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఇక గట్లా విలీనం చేసేంత వరకు నేనెందుకు ఆగుతా కాబట్టి గందుకనే ముందుగానే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటది కదా అని మాట్లాడిన ఫోన్ కాల్ అయితే ఇప్పుడైతే తెలంగాణలో అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇక 9వ తారీఖు రావాలి, మనం చూడాలి బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు ఎవరెవరు జాయినింగ్ అవుతున్నారో అనే ముచ్చట. అయితే రాజీనామా చేసిన మిషన్ చూద్దామని చూస్తున్నాం, చేద్దామని చూస్తున్నాం. రాజీనామా అయితే చేసేసిన. ఎందుకంటే వాళ్ళు విలీనం చేస్తారంట, పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా. ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా, అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతుంది కదా వీళ్ళకంటే ముందే. అవునన్నా అదొకటి. ఇప్పుడు మన హరీష్ రావుకి ఇచ్చారు కానీ నిన్న హరీష్ రావును ఆర్ఎస్ పవన్ కు నిన్న మనని కాదని అధ్యక్ష అది ఇచ్చారు కానీ. అదే కదా ఫోన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు మనం కాదని టికెట్ ఇచ్చారు ఆయనకు. అవును అవునా కదా. అవునమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్